కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 గంటలకు 9వ రోజు 5వ సెషన్ జరగనుంది. శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసే బడ్జెట్ పద్ధతులపై చర్చించనున్నారు. తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయనున్నారు. అలాగే శాసనసభలో వివిధ శాఖల పద్ధతులపై చర్చ జరగనుంది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. కేవలం బడ్జెట్ పద్ధతులపైనే చర్చ ఉండబోతోంది. ఇక తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయబోతున్నారు. ఇక మరోవైపు పద్ధతులపై చర్చ జరగబోతోంది. పద్ధతులకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్, కమర్షియల్ ట్యాక్సెస్, అడ్మినిస్ట్రేషన్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల పద్ధతులపై చర్చ ఉండబోతోంది. ఇక రోడ్ల, భవనాలు శాఖల పద్ధతిపై చర్చ ఉండబోతోంది. ఇక ఎక్సైజ్, అడ్మినిస్ట్రేషన్, టూరిజం అండ్ కల్చరల్ శాఖల పద్ధతులపై చర్చ ఉండబోతోంది. అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, దేవాదాయ శాఖ పద్ధతులపై ఈరోజు అసెంబ్లీలో చర్చ ఉండబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ వ్యయము, సప్లిమెంటరీ ఎస్టిమేట్స్పై వివరణ ఇవ్వబోతున్నారు. రాత్రి దాదాపు 1 గంట వరకు అసెంబ్లీ నడిచింది. పద్ధతులపై చర్చ ఉండటంతో ముందుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు పద్ధతులపై మాట్లాడతారు. ఆ తర్వాత మంత్రులు క్లారిఫికేషన్స్ ఇస్తారు. కాబట్టి పద్ధతులపై చర్చ జరిగినప్పుడు అసెంబ్లీ చాలా లేటుగా ముగుస్తూ ఉంటుంది. రాత్రి 1 గంట వరకు శాసనసభ నడిచింది. ఈరోజు కూడా అదే రకంగా ఉండే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోయారంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. అదేవిధంగా గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్వహించింది. ఈరోజు విద్యాశాఖపై పద్ధతుల చర్చ ఉంది. కాబట్టి ఈ పద్ధతులపై ఈ చర్చ వచ్చినప్పుడు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక చూసుకుంటే పద్ధతులపై సమావేశాల్లో గతంలో వాడివేడి చర్చ జరిగింది. ఈసారి మాత్రం నిన్న అసెంబ్లీలో మధ్యాహ్నం తర్వాత కేటీఆర్, హరీష్ రావు సభలో లేకపోవడంతో కొంత సజావుగా అసెంబ్లీ నడిచిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈరోజు మాత్రం విద్యాశాఖపై పద్ధతుల చర్చ ఉంది. కాబట్టి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. మరోవైపు అసెంబ్లీలో విద్యాశాఖపై జరిగే పద్ధతులపై చర్చలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. కేటీఆర్ను కలిసి తమ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకుండా ఆపాలంటూ కేటీఆర్కు వినతి పత్రం ఇచ్చారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. మొత్తానికైతే ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్ధతులపై చర్చ సందర్భంగా కొన్ని పద్ధతులు చర్చకు వచ్చినప్పుడు వాడివేడిగా చర్చ జరిగే అవకాశం మనకు కనపడుతుంది. ఈరోజు విద్యాశాఖపై చర్చ సందర్భంగా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రేపు ఇరిగేషన్కు సంబంధించిన పద్ధతులపై చర్చ జరగబోతోంది. ఇరిగేషన్కు సంబంధించిన పద్ధతులపై చర్చ వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.